పెళ్ళవబోతుంది. ఎలా ఉంది నీ ఫీలింగ్? చాలా సిగ్గుగా ఉంది. ఒకడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటున్నందుకు. పిచ్చా, ఈ టైంలో ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? ఆలోచనలు ఆపే శక్తి మనసుకు లేదే. నేను వాడితో మాట్లాడాలి. వాడి కోపాన్నో హేట్నో నేను ఫేస్ చేయాలి. తెల్లారితే నీ పెళ్ళి. ప్లీజ్ ఇలాంటివి ఆలోచించుకు. మన ప్రేమని మర్చిపోమనంటే కారణం కూడా అడగలేదే వాడు. అందుకేనేమో మండపం ఎక్కాలంటే చాలా గిల్టీగా ఉంది. నువ్వు వాడితో మాట్లాడాలి, అంతేనా? వాడు ఈ ఊర్లోనే ఉన్నాడు. నీ పెళ్లి చూడ్డానికి వచ్చాడంట. నేను వాడిని కలవాలి. ఇప్పుడు కలవకపోతే ఇక లైఫ్లో హ్యాపీగా ఉండలేను. ఆగు, వెళ్ళొద్దు. నన్ను వాణ్ణి దూరం చేసింది మా పేరెంట్స్ కాబట్టి ఊరుకున్నాను. ఇంకెవరొచ్చినా అస్సలు ఊరుకోను. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చూడ్డానికి వచ్చి ఇక్కడే ఉంటానంటావేంట్రా? రాముడు లంకకెళ్ళి సీతను కలవడానికి కారణం ప్రేమ. అది మా ఇద్దరి మధ్య లేనప్పుడు ఇంక నేను కలిసేం లాభం? రాధా, నువ్వేంటి ఈ టైంలో? నా కోసం వచ్చి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అబద్ధం చెప్పకు. నాకు ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంటే. ఈ టైంలో కూడా ఇంత నార్మల్గా ఎలా ఉంటున్నావు? ఈ టైంలో నార్మల్గా ఎందుకు ఉండకూడదు? రేపు నా పెళ్ళి. నీకు కొంచెం కూడా బాధ లేదా? బాధ దేనికి? జరిగే తెలుగు శుభకార్యమే కదా. నువ్వు ప్రేమించే నన్ను వేరెవరో పెళ్లి చేసుకుంటే నీకేమనిపించట్లేదా? నీకు నచ్చిన పెళ్లి జరుగుతుందని నవ్వుతూ ఫోటో దిగడం మానేస్తావా? లేక ఇలా అందంగా రెడీ అవ్వకుండా ఉంటావా? తప్పక జరిగే వాటిలో ఎవరిని తప్పు పట్టాలో అనేది కష్టం కాదు. రామ్, అలా సైలెంట్గా ఉండకు. నీ సైలెన్స్ నేను భరించలేను. అసలు ఎందుకు వచ్చానని అడగవా? ఎందుకు వెళ్ళావని అడగలేదు. ఎందుకు వచ్చావని ఎలా అడగగలను? నన్ను తిట్టు కొట్టు, కనీసం ఏదో ఒకటి రియాక్ట్ అవ్వు. తిడితే కొడితే ప్రేమలా అవుతుంది. రామ్, ఆగు. రామ్, రామ్. నా మీద అంత ప్రేమ ఉంటే నేను దూరంగా వెళ్తుంటే నన్ను ఎందుకు ఆపలేదు? పుట్టుకోవడం ప్రేమలా అవుతుంది, వదిలేళ్ళకపోవడం మీ ప్రేమ. కానీ తెల్లారితే పెళ్లి పెట్టుకొని నేను నీ దగ్గరకు వచ్చాను. అది నీకు తెలుస్తుందా? మనం కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పటికైనా తిరిగి వెళ్ళాల్సిందే కదా. నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నాకు నన్ను అర్థం చేసుకోవడమే రాదు. మిగతావన్నీ బాగానే అర్థం చేసుకుంటాను. నీలో ఇదే నాకు నచ్చింది. అర్థం చేసుకొని కూడా దేనికి రియాక్ట్ అవ్వవు. రియాక్ట్ అయినా ఏమీ మారినప్పుడు రియాక్ట్ అయ్యి వేస్ట్ కదా. నీ ప్రేమ వదల్లేనంత ఇష్టం, అందుకే వదులుకోలేకపోతున్నా. అమ్మ రాధా, రాధా ఒకసారి తలుపుతి. అమ్మ రాధా, రాధా. ఏంటి? మీ అమ్మ డోర్ కొడుతుందే. వాష్రూమ్లో ఉన్నా అని చెప్పు. చెప్పానే, ఎంతసేపు అని అడుగుతుంది. డేట్ వచ్చిందని చెప్పే. చూసావా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను? వెళ్ళిపో అయితే. కన్నీళ్ళు కళ్ళు దాచగలితే కానీ మనసు దాచలేదు. మనుషులు నిర్ణయాలు తీసుకుంటూ తలరాతని దేవుణ్ణి తప్పుపడతారు కదా. అంటే నేను తప్పు చేశా అంటున్నావా? మన గురించి మనం చేసిన తప్పు ఎలా అవుతాయి? నీతో మాట్లాడితే అబద్ధం కూడా అవసరమేనని ప్రూవ్ చేస్తావు. ఈ శారీలో చాలా బాగున్నావు. ఇంతలా చూసే టైం మనం లవ్లో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. జ్ఞాపకాల్ని గుర్తు చేయకు, గుండె బరువెక్కుతుంది. గడిపే సమయం లేనప్పుడు జ్ఞాపకమే గుర్తు చేసుకోవాలి. అలా అని గతంలోనే ఉంటే పిచ్చోలవుతారు. ఒంటరిగా ఉండేలా చేసి ఒక్కడవే ఎందుకున్నావు అని అడుగుతూ. నన్నెవరు తప్పుగా అనుకున్నా పర్లేదు,
నువ్వు మాత్రం అనుకోకూడదు. మగాడి ప్రేమ ఎప్పుడు ప్రేమగానే ఉంటుంది. దానికి వేరే లక్షణాలు తెలియదు. అంత ప్రేమ ఉంటే ఆ రోజే నన్ను ఆపచ్చు కదా. నాకు దూరం అవ్వాలని నీకు అనిపించినప్పుడే నా ప్రేమకు అంత పవర్ లేదని తెలిసింది. సారీ చెప్పి తప్పు నాది కాదని చెప్పలేను. ప్రేమ అంటే అడగకుండా వచ్చే అదృష్టం. అది వచ్చినప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. రేయ్ పొద్దున్నుంచి ఏం తినలేదు, తిందుదా? నాకు ఆకలిగా లేదురా. అరే నిన్ను నువ్వు హట్ చేసుకుంటే ఏం మారదురా. నాకు తినాలనిపిస్తే నేను తింటాను. నా ఆకలి కూడా ఎవరు గుర్చేయక్కర్లేదు. నా మీద కోపం నీ మీద చూపించుకోకు. అది నన్ను ఇంకా హర్ట్ చేస్తుంది. అవునా? నన్ను వదిలేసి నీ 1 ఇయర్లో ఎన్నిసార్లు హట్ అయ్యావు? ఏది ఎవరి కోసం ఆగదు. కానీ నా కోసం నువ్వు ఆగిపోతావు. అదే నా భయం. బాధ్యతలు ఉన్నోన్ని ఎవరి కోసం ఆగను. నీకు దూరమై నేను ఎలా ఉంటున్నానో తెలుసా? దూరమయ్యావు కదా, నాకెలా తెలుస్తుంది? బలవంతంగా నవ్వుతున్నాను, నిద్రపోతున్నాను, బ్రతుకుతున్నాను. అంత బలవంతంగా ఏదీ చేయకూడదు, నిన్ను ఇంకొకరు తప్పు పట్టినంత వరకు. బట్ నీ సైలెన్స్ నేను తప్పు చేశాననే గుర్తు చేస్తుంది. నో, నా సైలెన్స్కి అర్థం నువ్వు అర్థం చేసుకుంది కాదు. ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. నీకు దూరమై ఎన్ని రోజులు ఉంటానని. తిను. ఇంత మొండిగా ఉండకూడదు. మొండిగా ఉంటేనే ఎలాంటి బాధనైనా తట్టుకోగలను. అందుకేనా నెంబర్ మార్చేశావు? దూరం పెడితే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయి? నెంబర్ ఉంటే శుభలాకి వాట్సాప్ చేస్తావు, అడ్రస్ ఉంటే ఇంటికి పంపిస్తావు, అంతే కదా. నా మీద నీకున్న నమ్మకం ఇదేనా? నమ్మకం కూడా మారిపోతుందని నువ్వు మారిపోయాకే అర్థమైంది. నా మీద నింద వేస్తున్నావు కదా. కారణం నింద అవ్వదు. నీ మాటలు కూడా శిక్షలా ఉన్నాయి తెలుసా? నేను నీకు కరెక్ట్ కాదని నీకంటే ముందే నాకెందుకు అనిపించలేదు? మెమరీస్ డిలీట్ చేసుకునే ఛాన్సే ఉంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా మంచిది కదా. నేను నీ నుంచి వెళ్ళిపోవాలనే కదా ఇలా మాట్లాడుతున్నావు? ఉంటేనేగా వెళ్ళిపోమనగలను. నువ్వేం చేసినా నీ మీద వచ్చేది ప్రేమే కానీ కోపం కాదు. నీ పేరెంట్స్తో అయినా కలిసి ఉండు. వాళ్ళ కోసమైనా మారు. వాళ్ళు మారుస్తారని వాళ్ళతో ఉండట్లేదు. ఫూల్లా చేయకు. అరే నువ్వు లేని నా లైఫ్ని కూడా నీకు నచ్చినట్టే ఉండమంటున్నావేంటి? నీకు అర్థం కావట్లేదా? నేను మా పేరెంట్స్ కోసం మారాను, నువ్వు మారు. ప్రేమ విషయంలో మగాడు ఎందుకు ఇంత మూర్ఖంగా ఉంటాడో వాడికే తెలియదు. ఏంటి ప్రేమ ప్రేమ? దానికంటే విలువైంది లైఫ్. దాన్ని పాడు చేసుకోకు. నేను లైఫ్లో ఆగిపోలేదు, నీ విషయంలో ఆగిపోయాను. అదే ఎందుకంటున్నా? నేను ఆగిపోలేదే అంటే నాకు ప్రేమ లేదా? ప్రేమ ఉంటే ఆగిపోతారు, కదిలారంటే ప్రేమ లేనట్టేగా. నువ్వు చాలా ఎక్స్టెండ్కి వెళ్తున్నావు. ప్రేమ కోసం పిచ్చోన్నయ్యేంత ఫుల్ కాదు నేను. నా లైఫ్ నా చేతిలో లేదు, అందుకే ఎవరి కోసం ఆగలేను. సంజయ్షే ఇవ్వద్దు. నువ్వు తప్పు చేసావని నేను అనలేదు. నువ్వు మారకుండా ఉంటే తప్పు చేసినట్టే అనిపిస్తుంది. అరే నాకు ఇలా ఉండాలని ఉంది, అందుకే ఉంటున్నాను. దానికి ఎవరు కారణం కాదు. నాతో డిబేట్ చేయకు. ప్రేమ అంటే కలిసి ఉండడమే కాదు. అందుకే ఇక వదిలేసావు. నేనున్నా, నువ్వే వెళ్ళిపోతున్నావు. నువ్వే చెప్పావుగా ప్రేమ అంటే కలిసి ఉండడమే కాదని. పెళ్లి కూతురు చేస్తే నిన్నేం తిన్నెవరు? పద తిందు, పద. లవ్ని లాజిక్తో చూస్తేనే మంచిదేమో. నువ్వు దేవుణ్ణి నమ్మకపోవడం వల్లేనేమో మన ప్రేమ ప్రేమలానే ఉండిపోయింది. మరి నువ్వు బాగా నమ్ముతావు కదా, మరి మన ప్రేమ ఎందుకు గెలవలేదు? ఎవరైనా కలవడమైనా విడిపోవడమైనా అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, దేవుడి మీద కాదు. ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? రేపు ఇంకొకటితో వెళ్ళిపోయేదానివి,
ఏమీ కానీ అలాంటి డీటెయిల్స్ నీకు ఇబ్బంది పెడతాయి. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? తెలుసుకునే టైంకి నువ్వు వేరే వాడితో ఉంటావు. అప్పుడు ఏది ప్రేమగా జరగదు. ప్రేమ లేకపోతే ఇక్కడి వరకు వస్తానా? వచ్చావు, కానీ అది ప్రేమ వల్లని మాత్రం చెప్పకు. యు హర్టింగ్ మీ. నా ప్రేమ నీకు అంతలా హర్ట్ చేసేది అయితే నువ్వు ఎంతసేపు ఉండవు. లవ్ ని లాజిక్ లా చూడకు. ఎమోషన్స్ ఆర్ బియాండ్ దట్. తిను తిను. కళ్యాణ మండపంలో మంత్రాలు బాగా చదవాలంటే బలం ఉండాలి కదా. ఎందుకు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేయబోయేదే నేను చెప్తున్నాను. నువ్వు తిను. నీ పెళ్లి భోజనాల్లో తినాలి కదా, అందుకే నేను ఇప్పుడు తినట్లేదు. ఎందుకు పదే పదే దాని గురించి మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నా. నిజం బాధ కలిగించేటప్పుడు వాటిని వదిలేయాలి. ఏమంటున్నావు? బాధ కలిగించే వాటిని వదిలేయాలంటున్నాను. అలాని ప్రేమించిన వాళ్ళని వదులుకోలేం కదా. నేను నీ పాస్ని, నీ ఫ్యూచర్ బాగుండాలంటే నన్ను మర్చిపోవాలి. దేన్ని బలవంతంగా మర్చిపోయే శక్తి మనసుకు ఉండదు. నా కోసం నీ లైఫ్ని పాడు చేసుకుంటా అంటే నేను తట్టుకోలేను. మనం ప్రేమను మర్చిపోలేకపోతున్నామంటే మనం ప్రేమలో ఉన్నామనే అర్థం. బట్ నేను లేను. నేను కూడా నీతో ఉన్నాను అనలేదు, నన్ను వదలని నీ జ్ఞాపకాల్లో ఉన్నాను అన్నా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నావు కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? నువ్వు మారకపోతే నేను హ్యాపీగా ఎలా ఉండగలను? ఉండగలవు, ఎందుకంటే నీ లైఫ్ నీ చేతుల్లో ఉండదు కదా. తెలివిగా ఆన్సర్ ఇస్తున్నావా? తెలిసిందే ఆన్సర్ ఇస్తున్నాను. నేనేం చేస్తే నువ్వు నార్మల్ అవుతావు? మగాన్ని మార్చే పవర్, మార్చలేని పవర్ ఓన్లీ ప్రేమకే ఉంది. అంటే ఈ పెళ్లి చేసుకోవద్దంటున్నావా? నీ నిర్ణయం మార్చే హక్కు నాకు లేదు. అసలు ఏమంటున్నావు? ఎవరిని మార్చాలనుకోకూడదు, వాళ్ళు ఎలా ఉంటే అలానే ఉండాలి. నీతో ఉండమంటున్నావా? రేపు తెల్లారితే పెళ్ళి అంటే ఇంకో లైఫ్లోకి సగం వెళ్ళిపోయినట్టే. ఇంక నేనెలా నాతో ఉండమంటాను? సరే, నేను లేకపోయినా నువ్వు బాగుంటావని ప్రామిస్ చేయి. గ్యారంటీ లేని లైఫ్కి వారంటీ ఏమిస్తాం? ప్రేమ అంటే పట్టుకోవడం కాదు, వదిలేకపోవడం అన్నావు. మరి నిన్నెలా వదలను? అయితే ఈ పెళ్లి చేసుకోకు. అది నేను చేయలేను. నేను మారలేను. అసలు నిన్ను కాదని నేను ఎందుకు వెళ్ళానో నీకు కారణం తెలుసా? కాదన్నాక కారణం తెలుసుకొని నో యూజ్. తెలుసుకుంటేనే కదా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసేది. ఏం చెప్తావు? ఆడపిల్ల లైఫ్ తన చేతిలో ఉండదంటావు, అంతే కదా? అంతే అంటాను, అదే నిజం అంటాను. ఇప్పుడు చెప్తున్నా నేను, నీతో కలగని జీవితాన్ని ఇంకొక నిజం చేసుకోవడానికి తీసుకోలేకపోతున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోపోతే నేను ఉండను, నువ్వు ఉండవు. చంపేస్తారా? ఇదే జరుగుతుంది. ఈ కాలంలో కూడా ఇది నమ్ముతావా? మా వాళ్ళ గురించి నాకే తెలుసు. నువ్వు ఓకే అను, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. భయపడుతూ బతకాలి, అదంత ఈజీ కాదు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. చెప్పు, ఏం చేస్తే నీ పెళ్ళి ఆగుతుందో చెప్పు, అదే చేద్దాం. మనుషుల్ని ఎదిరించి బతకచ్చు కానీ చావుని ఎదిరించి బతకలేం. అబ్బా, సరే పద, వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడదాం, పెళ్ళి ఆపేద్దాం. మాట్లాడి మాట్లాడి విసిగిపోయాను. మా పేరెంట్స్ దీనికి ఒప్పుకోవట్లేదు. నన్ను లవ్ చేసినందుకు నిన్ను నేనెందుకు పోగొట్టుకోవాలి? నువ్వు లేకపోతే నేను ఉండగలనా? ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. అది నా చేతుల్లో లేదు. నిన్ను ప్రేమించడమే తప్పనుకునేలా చేయకు. మనం కోరుకున్నట్టు లైఫ్ ఉండదు. బలంగా అనుకుంటే ఎందుకు ఉండదు? పెళ్లి విషయంలో మగాడిని ఎవరూ క్వశ్చన్ చేయరు, ఆడపిల్లని క్వశ్చన్ చేయకుండా ఎవరూ ఉండరు. అదే సొసైటీ అంటే. చాలా మంది నచ్చినట్టే పెళ్లి చేసుకుంటున్నారు కదా. అంతకంటే ఎక్కువ మంది చేసుకోకుండానే విడిపోతున్నారు. మనలాగా రాధాకృష్ణులే కలవలేదు, ఇంకా మనమెంత? ఎందుకిలా పరిగెట్టుకుంటూ తీసుకొచ్చావు? పెళ్లి కార్లు వెళ్తున్నాయి.
అమ్మ రాధా, రాధా, అమ్మ రాధా. చెప్పవే. మీ నాన్న డోర్ కొడుతున్నాడే, డౌట్ వచ్చిందేమో. కాసేపు మేనేజ్ చేయవే, వచ్చేస్తాను. ఆ? ఇది నన్ను ఇరికిచ్చేలానే ఉంది. రామ్, వెళ్ళిపోతా అని చెప్పలేకపోతున్నావా? నాకు హెల్ప్ చేయి. ఆ గ్లాస్లో మందు ఉంది, అది ఇవ్వు. మందుకు ఎక్కువ అలవాటు పడకు. నీ వల్ల అలవాటైన దాన్ని నా వల్ల ఎలా వదులుకోగలను? నిజంగా నా పెళ్ళికి వస్తావా? అది నేను చూసి తట్టుకోగలను అనుకుంటున్నావా? నాకంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. విడిపోయే ముందు ప్రతి అమ్మాయి చెప్పే మాట ఇదే కదా. ఎక్కడ నీ పెళ్లి చూస్తానో అని స్లీపింగ్ పిల్స్ కల్పించిన పెగ్ నీ చేత ఇప్పించుకొని తాగా. అమ్మయ్యా, వచ్చావా? నువ్వు రావేమో అని పిచ్చ భయమేసిందే. వాడితో మాట్లాడావా? మాట్లాడా కానీ మార్చలేకపోయాను. లైఫ్ ఎవరిని ఖాళీగా ఉంచదే. ఒకటి పోతే ఇంకొకటి ఖచ్చితంగా వస్తుంది. అది మనమే యాక్సెప్ట్ చేస్తే అవుతుంది, కానీ వాడు యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాల్సిందే. అది ఇవ్వనప్పుడు తీసుకొనైనా తీరాలి. నాకు వాడి గురించి బాగా తెలుసు. నాకు మనసు గురించి తెలుసు. అంటే ఏది దేనికోసం ఆగదు. నువ్వు వాడి కోసం మారావు, వాడు అలాగే మారుతాడు. వాడు మారడు. నీకన్నా గొప్పది టైం. దానికి తెలుసు ఎవరిని ఎలా మార్చాలో. వాడు మొండోడు, కదలడు, మారడు. మరి ఇంత తెలిసి నువ్వు ఎందుకు వదిలేసావు? లవ్కి లైఫ్ ఉండదు. లైఫ్లో అందరి లవ్ గెలవదు. కొంచెం పక్క జరగమ్మా. తల్లి అంతా బాగానే ఉంది కదమ్మా. హా నాన్న. డోర్ వేసుకోమ్మా. అడగ్గానే అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేసావే? ఎంత అడిగినా ఏం చేయనప్పుడు ఇంకేం అడగగలం? ఇదే లైఫ్ అంటే. నన్ను చూస్తే కోపం వస్తుంది కదా. మీ వాడిని ఏం చేయకూడదని ఈ పెళ్లి కొప్పుకున్నావు. ఇంకెందుకే కోపం వస్తుంది? నన్ను వాడు క్షమిస్తాడా? ఆడపిల్లని అర్థం చేసుకోవాలంటే ప్రేమించాలి లేదా పెంచాలి. అది వాడే అర్థం చేసుకుంటాడు. ఆడపిల్లకి అడగకుండానే అన్ని ఇచ్చే పేరెంట్స్ పెళ్లి విషయంలో ఎందుకు ఇలా ఉంటారే? ఎందుకంటే ఇంటి పరువు మొగోడు పోగొట్టేదానికన్నా ఆడది పోగొడితే ఈ సొసైటీ ఎక్కువ అల్లరి చేస్తుంది కాబట్టి. వాడు చాలా సెన్సిటివ్. నా వల్ల వాడు లైఫ్ పాడు చేసుకోపోతే చాలు. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నోడు ఎవడు లైఫ్ని పాడు చేసుకోడు. రాధక్క, నీకోసం ఎవరో అబ్బాయి వచ్చాడు. వెనక గేటు దగ్గర ఉన్నాడు. జై, ఏమైంది? రామ్కి ఏం కాలేదు కదా? నీకు ఇది ఇవ్వడానికి వచ్చాను. ఏంటిది? మీ లవ్కి జ్ఞాపకాలు. గతాన్ని మర్చిపోవాలంటే జ్ఞాపకాలు ఉండకూడదు కదా. తను ఇవ్వమన్నాడా? నువ్వు ఇస్తున్నావా? మామ బాక్స్ అయిందిరా. మా లవ్ మెమరీస్ రా. ఇప్పుడు దాకా తను అడగలేదు. మేబీ అడగలేక ఇబ్బంది పడుతుందేమో, అందుకే నేనే ఇచ్చేస్తున్నాను. అవసరమా? ఈ బెల్లైనా తనకి ఇచ్చేయాలరా. అది వాడికి నీ మీద ఉన్న లవ్. వాడి నుంచి నీకు ఇంకే ప్రాబ్లం రాదు. నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావు కదా. లేదు, మీ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసిన మా అన్నయ్యని పోగొట్టుకున్నాను. ఇలా జరుగుతుందో నాకు ముందే తెలుసు, కానీ చిన్న హోప్ మా ఇంట్లో జరిగినట్టు బయట కూడా జరగకూడదని. బట్ ఇంకా జరుగుతూనే ఉంది. నువ్వేం బాధపడకు, వాడికి నేను అర్థమయ్యేలా చెప్తా.
ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదని మీ అమ్మాయిలకు ముందే తెలుస్తుంది కదా, అలాంటప్పుడు ఎందుకు నటిస్తారు? అడగగానే అన్నీ ఇచ్చాను కదా అని నా పరువుని అడిగితే మాత్రం ఇవ్వను. కాదో కూడదో ఏదోటి చేద్దాం అనుకుంటారా? నిన్ను వాణ్ణి అనుక్షణం భయపడేలా చేస్తాను. ప్రేమలో ఎవరిది తప్పనేది ఎవరైనా చెప్తారు. ఆ తప్పు ఎవరిదో అనేది చివరికి వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు. కానీ అప్పటి వరకు ఎవరో ఒకరు ఆ తప్పును మోయాల్సిందే.